హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన ఛానల్ నుండి లాస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంతకంటే ముందు టెస్ట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. టెస్ట్ గురించని కాదు, ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ గురించి చెప్పాలి. ఇంతకుముందు మేము టెస్ట్‌లు కండక్ట్ చేసినాం కదా! దాన్నంతా బేస్ చేసుకొని చూస్తే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే 30 మార్కులు రైట్ పెట్టి 20 మార్కులు రాంగ్ పెట్టడం వల్ల వీళ్ళు ఎక్కువగా లాస్ అవుతున్నారు. మీకు నెగెటివ్ మార్కింగ్‌లో ఎన్ని తెలిసిన క్వెషన్స్ పెట్టాలి, తెలియని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలా లేదా అనే విషయం తెలియాలంటే నెగెటివ్ మార్క్స్‌తో కూడిన టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మేము కేటగిరీ 1కి సంబంధించిన కేటగిరీ 1 కాదు, అన్ని కేటగిరీలకు సంబంధించిన పార్ట్ ఏ టెస్ట్‌ని కండక్ట్ చేసాం. కాకపోతే దానికి మనీ అనేసరికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అది మాకు సర్వర్ ఇష్యూ వల్ల మనీ అడగాల్సొచ్చింది. అది కాకుండా మిగిలిన ఇండియన్ హిస్టరీ టెస్ట్ మాత్రం మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ టెస్ట్ కూడా మీకు ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నానంటే, నాకెలాగో దీనికి కండక్ట్ చేయడానికి ఎలాంటి ఛార్జ్ కూడా అవ్వట్లేదు. కాబట్టి మీకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గానే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ హిస్టరీ టెస్ట్ మీద మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా సింపుల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో చూసుకోవచ్చు. మీకు టైమర్ కూడా ఇవ్వబడుతుంది. ముందుగా మీరు ఇక్కడ టైమర్‌ని స్టార్ట్ చేసుకోండి. మొబైల్ ఫోన్‌లో రాసే వాళ్ళైతే క్రోమ్ బ్రౌజర్‌లో మాత్రమే రాయండి. క్రోమ్‌లో మీకు లాస్ట్‌కి డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్‌లో. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇంత బ్యూటిఫుల్‌గా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పేరు ఇచ్చేయండి. పేరిచ్చి కంప్లీట్‌గా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్ళి లాస్ట్‌లో ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజల్ట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా! ఈ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ లోపు మీకిక్కడ మీ ర్యాంక్‌తో కూడిన పీడీఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు చూడొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ రాసిన కదా! వీళ్ళందరూ కూడా మనలాగా టెస్ట్ రాసిన వాళ్ళే. వీళ్ళందరికీ సంబంధించిన ర్యాంక్స్, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన పీడీఎఫ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ ఇక్కడొస్తుంది. మీరు డౌన్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వితిన్ 1 మినిట్‌లో మీకు కంప్లీట్‌గా పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు అటెంప్ట్ చేసిన క్వెషన్స్ ఉంటాయి. మీ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మీ యొక్క రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు టోటల్‌గా నెగెటివ్ మార్క్స్ ఎన్ని, పాజిటివ్ మార్క్స్ ఎన్ని అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరైతే ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్‌కైతే ఎలాంటి కాస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్. మిగిలిన మా పెయిడ్ టెస్ట్‌లు కూడా ఉన్నాయి. కావాలంటే మీరు అవి రాసుకోవచ్చు. టోటల్‌గా మేము 8 టెస్ట్ సీరీస్‌లు అనేది కండక్ట్ చేసాం. ఆ 8 టెస్ట్ సీరీస్‌లు గనుక మీరు రాసినట్లయితే నెగెటివ్ మార్కులను ఎగ్జామ్‌లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనే విషయం మాత్రం మీకు 100% తెలుస్తుంది. మీరెంత చదివారన్నది కాదు, ఎగ్జామ్‌లో ఎలా పెర్ఫార్మన్స్ చేశారు అన్నది మాత్రమే మీ యొక్క జాబ్‌ని, మీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి చిన్న పొరపాటు చేసినా గూడా జీవితాంతం మనం ఎక్కి, ఎక్కి ఏడ్చినా గూడా మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ గాని, మళ్ళీ ఇలాంటి అవకాశం గాని రాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానెల్‌ని మరిన్ని గ్రామ సచివాలయం అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.